రండి సార్ జగన్ గారి లెక్కలు చెప్తారు కదా మీకు జగన్ గారి లెక్కలు చెప్తాను చూడండి. ఇది రాజశేఖర రెడ్డి గారి అఫిడవిట్ 2004లో ఆయన ఇన్కమ్ ఎంత చూపిస్తారండి చూపిస్తారండి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2003 నుంచి 4కి ఆయన ఇన్కమ్ 10 లక్షలు. 2004 నుంచి 5కి రూపాయి ఇన్కమ్ లేదట. అప్పుడు ఆయన ముఖ్యమంత్రి. 2004 నుంచి 5కి ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా రూపాయి ఇన్కమ్ లేదని వేసాడు ఆయన. సరే మీరు నమ్మారు, నేను నమ్మాను. ఏమంటే అదే టైంలో మీరు చూడండి, ఇగో విజయలక్ష్మి గారి ఇన్కమ్ ఎంత 5,50,000 అటండి అంతే. ఇప్పుడు 2003 నుంచి 4కి కేవలం 5 లక్షలు. అదే టైంకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇన్కమ్ ఎంత 11 లక్షలు. ఆయనకి ఫిక్స్డ్ ఆస్తులు 36 లక్షలు ఉందట అప్పటికి. ఇప్పుడు 2003 నుంచి 4 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తి 36 లక్షలు మాత్రమే. అది కూడా ఫిక్స్డ్ అసెట్. ఇక షర్మిలా గారు ఉంది పక్కన పెడదాం. తర్వాత 2004 వచ్చేటప్పటికి అంటే అప్పటికి రాజశేఖర రెడ్డి సీఎం అయిపోయి సీఎం కొన్నారు. ఒక సంవత్సరంలో ఈయన ఇన్కమ్ ఎంత పెరిగిందంటే 6,64,00,000 వచ్చింది. ఇది 40 లక్షలు ఆస్తి చూపించాడు, మొత్తం 7 కోట్లు. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి ఈయన? 36 లక్షలు అంటే 41 లక్షల నుంచి ఒక సంవత్సరంలో 6 కోట్లు చూపించాడు. ఓకే 7 కోట్లు అనుకుందాం. 2009కి వచ్చేటప్పటికి 72 కోట్లు అయింది. 2014 వచ్చేటప్పటికి 445 కోట్లు అయింది. జస్ట్ ఇప్పుడే చూసాను, వీడినెవడో ఆస్తి వివరాలు అడిగాడట. ఎవరిని? మన యూట్యూబర్ అన్నాడు కదా, పీకేసిన అధికార ప్రతినిధిని, ఈ రాజేష్ గారిని ఎవడో ఆస్తి వివరాలు అడిగాడంట. వీడు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల వివరాలు చెప్పేస్తా ఉన్నాడు. 2004 నుంచి రాజశేఖర రెడ్డి గారి వివరాలు, జగన్మోహన్ రెడ్డి గారి వివరాలు చెప్పేస్తా ఉన్నాడు. ఒరే నేను ఒక మాట అడుగుతాను నిన్ను. సరే, రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ కంపెనీలు ఉన్నాయి, కొన్ని వ్యాపారాలు ఉన్నాయి, వీటి ద్వారా వాళ్ళు సంపాదించుకున్నారు అనుకున్నాం, బాగుంది. నీకేం వ్యాపారాలు ఉన్నారా? 2017కి ముందు నీకేం వ్యాపారాలు ఉన్నాయి? నీకు గుర్తుందా? 2019లో మన వాళ్ళంతా కలిపి నిన్ను దుబాయ్ తీసుకెళ్లారు. దుబాయ్ తీసుకెళ్తే అక్కడ నువ్వు చిరిగిపోయిన కడ్రా వేసుకుని తిరుగుతా ఉంటే అన్న మాకే సిగ్గేస్తుంది అని చెప్పి తీసుకెళ్లి 2 కడ్రాయిలు కూడా కొనిచ్చారు. ఆ విషయం గుర్తుందా నీకు? ఇదేం జోక్ కాదు, సీరియస్గా చెప్తున్నాను నేను. ఆ విషయం గుర్తుందా నీకు? కడ్రాయలు కూడా కనుక్కునేటువంటి గతి లేని నీకు ఇవాళ కోట్ల రూపాయలు ఇల్లు కట్టేసి నేను అక్రమంగా సంపాదించలేదు, సక్రమంగా సంపాదించాను అంటా ఉన్నావు కదా. సరే, నీ స్టైల్లోనే మాట్లాడుకుందాం. సరే, జగన్మోహన్ రెడ్డి గారు అక్రమంగా సంపాదించారనుకుందాం. మరి జగన్ గారు అక్రమంగా సంపాదించుంటే కనుక నువ్వు చెప్పిన లెక్క ప్రకారంగా నేను ఇప్పుడు ఒకటి అడుగుతాను, ఇది సక్రమం అక్రమంగా నువ్వే చెప్పాలా. హాయ్ జాజిబిటి, నాకు 2004లో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆస్తి వివరాలు కావాలి, చెప్పగలవా? 2004లో చంద్రబాబు నాయుడు గారి స్వంత ఆస్తులు సుమారు 30.5 కోట్ల రూపాయలుగా ప్రకటించారు. ఇందులో జూబ్లీ హిల్స్ లో 3225 చదరపు గజం, బంజారా హిల్స్ లో ఫ్లాట్, ఒక అంబాసిడర్ కారు ఉన్నాయి. ఆయన భార్య భువనేశ్వరి ఆస్తులు సుమారు 30.9 కోట్ల రూపాయలు, మొత్తం కుటుంబ ఆస్తులు సుమారు 20 కోట్ల రూపాయలు అని ప్రకటించారు. చార్జిబిడి ఏం చెప్తుందంటే 2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారి ఆస్తులంట 1,58,00,000 అంట. జూబ్లీ హిల్స్ లో ఒక ఫ్లాట్ ఉందంట, ఒక గృహం. అదేవిధంగా ఆయన భార్య ఆస్తి ఇవన్నీ కలిపి 25 కోట్లంట. ఓకేనా? మొత్తం చంద్రబాబు గారి కుటుంబ ఆస్తులు 2004లో 25 కోట్లంట. ఇప్పుడు 2026, మొన్న 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి అఫిడవిట్లో పెట్టినటువంటి ఆస్తులను ఒకసారి చూద్దామా? 2026లో చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ఆస్తులు మొత్తం విలువ ఎంత? కనుక 2026 ఆస్తుల వివరాలు ఇంకా అందుబాటులో లేవు. కానీ 2020లో ఆయన కుటుంబం ఆస్తులు సుమారు 94.88 కోట్ల రూపాయలని ప్రకటించారు. తదుపరి అప్డేట్లు ఉంటే నేను తెలుసుకుని మీకు చెప్పగలను. 2004లో 24 కోట్ల రూపాయలు ఆస్తున్న చంద్రబాబు నాయుడు గారు 2024కి వచ్చేసరికి 931 కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారు? ఇది అక్రమంగా సంపాదించారా, సక్రమంగా సంపాదించారా? చంద్రబాబు నాయుడు గారు అక్రమంగా సంపాదించారు అనుకో, జగన్ గారు కూడా అక్రమంగా సంపాదించారు అనుకుందాం. లేదు, చంద్రబాబు నాయుడు చాలా నిక్కర్స్గా సంపాదించాడు అనుకో, జగన్ గారు కూడా నిక్కర్స్గా సంపాదించాడు. ఒరే, యూట్యూబ్లో వీడియోలు చేసుకునేటువంటి నువ్వు పెద్ద పెద్ద ఆస్తుల కోసం మాట్లాడిన ముద్ర కవర్లు ఎందుకు అవసరమా? ఇవన్నీ కథలో వెళ్ళి చక్కగా ఆ వార్తలో డైలీ న్యూస్ పేపర్ చదువుకోరా, తమ్నైల్స్ చేసుకుని.